20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. హైదరాబాద్లోని మియాపూర్లో అత్యంత సంచలనం రేపిన ఓ మర్డర్ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 7 అడుగులు వేసి 100 ఏళ్లు కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భార్యే కాలయముడిగా మారిన పరాయి వ్యక్తితో ఏర్పడిన అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్త ప్రాణాలనే బలి తీసుకుంది. అంతటితో ఆగలేదు. ఎవరికి దొరకకుండా శవాన్ని ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కథ గతేడాది నవంబర్లో మొదలైంది. ఈ క్రైమ్ మిస్టరీ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పెంటేష్ అనే రైతు అమలాపురానికి చెందిన సత్యవతిని రెండో వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు ఉన్నాడు. తన భర్త పెంటేష్ గతేడాది నవంబర్ 19న పొలానికి వెళ్లి అదృశ్యమయ్యాడని, ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ వచ్చిందని నవంబర్ 25న సత్యవతి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నా భర్త కనిపించడం లేదు సార్, ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు, ప్లీజ్ కాపాడండి అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కట్టుకున్న భర్త కనిపించకుండా పోతే ఏ భార్య అయినా తల్లడిల్లిపోతోంది. పోలీసులు కూడా ఆమె బాధను చూసి చలించిపోయారు. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆ కన్నీళ్ల వెనుక ఎంతటి క్రూరమైన రాక్షసి దాగి ఉందో అప్పుడు ఆ పోలీసులకు కూడా తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సాధారణ మిస్సింగ్ కేసే కదా అనుకుంటే వారికి ఎక్కడ ఎలాంటి క్లూస్ దొరకలేదు. దీంతో పోలీసులు తమ స్టైల్ మార్చారు. సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. భర్త మొబైల్ నంబర్ చివరిసారిగా ఎక్కడ యాక్టివ్గా ఉందో టవర్ లొకేషన్స్ చెక్ చేశారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న భార్య కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలించారు. అక్కడే పోలీసులకు మొదటి అనుమానం వచ్చింది. సదరు మహిళ భర్త మిస్సింగ్ కావడానికి ముందు తర్వాత ఒకే నంబర్తో గంటల తరబడి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఎవరిది అని ఆరా తీస్తే అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ నంబర్ మరెవరిదో కాదు, ఆమె ప్రియుడిది. అవును, పెళ్లై భర్త ఉన్నప్పటికీ ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరి బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. భర్తను వదిలించుకుంటేనే తామిద్దరం హ్యాపీగా ఉండగలమని ఇద్దరు కలిసి ఒక ఘోరమైన ప్లాన్ వేశారు. గతేడాది నవంబర్లో సమయం చూసి ఇంట్లోనే భర్తను అత్యంత దారుణంగా హతమార్చారు. ప్రియుడి కోసం కట్టుకున్న వాడి ప్రాణాలు తీస్తూ ఆ భార్య గుండె అస్సలు వనకలేదు. అయితే శవాన్ని ఇక్కడే ఉంచితే దొరికిపోతామని భావించి పక్కా సినిమా స్టైల్లో బాడీని డిస్పోజ్ చేయడానికి స్కెచ్ వేశారు. హత్య చేసిన తర్వాత శవాన్ని ఏం చేయాలి? మియాపూర్లో ఎక్కడ పడేసినా పోలీసులు పట్టుకుంటారు. అందుకే శవాన్ని ఒక వాహనంలో ఎక్కించుకుని అర్ధరాత్రి వేళ హైదరాబాద్ దాటించారు. తెలంగాణ సరిహద్దులు దాటి ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని శవాన్ని తరలించారు. అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మళ్ళీ మియాపూర్ వచ్చేసి భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి హైడ్రామా ఆడారు. తాము చేసిన క్రైమ్ ఎప్పటికీ బయటపడదు అనుకున్నారు ఆ కిల్లర్ జోడీ. కానీ చట్టం ముందు ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. సాంకేతిక ఆధారాలతో నిందితురాలని ఆమె ప్రియుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు. వెంటనే మియాపూర్ పోలీసులు మహారాష్ట్ర స్థానిక పోలీసుల సహకారంతో ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్లి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రియుడి కోసం భర్తను చంపి అంత దూరం తీసుకెళ్లి పూడ్చిపెట్టిన ఈ కిల్లర్ భార్య ఉదంతం ఇప్పుడు మియాపూర్లో పెను సంచలనంగా మారింది.